నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలి విడతలో కాంగ్రెస్ హవా 2303 స్థానాలు కైవసం. సిద్దిపేట, ఆసిఫాబాద్ తప్ప మిగిలిన జిల్లాల్లో హస్తానదే జోరు. 1158 చోట్ల గెలిచి రెండో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్. 200 లోపు స్థానాలకే బీజేపీ మద్దతుదారులు పరిమితం. పలు చోట్ల లాటరీలతో విజేతల నిర్ణయం. తెలంగాణలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ మరో భారీ పెట్టుబడి. 58,000 కోట్లతో విస్తరణకు ప్రభుత్వంతో ఒప్పందం. ఏఐ, స్టార్టప్, క్లౌడ్ సేవల బలోపేతం. నేడు విశాఖలో కాగ్నిజెంట్ సహా 9 ఐటీ సంస్థలకు శంకుస్థాపన. హాజరు కానున్న చంద్రబాబు, లోకేష్. ఎకనమిక్ రీజియన్ అభివృద్ధిపై కీలక భేటీ. విభజన చట్టం సవరణకు కేంద్రానికి ఏపీ లేఖ. 2024 జూన్ 2 నుంచి అమరావతిని రాజధానిగా గుర్తించాలని వినతి. బడ్జెట్ సమావేశాల్లో బిల్లు. తెలుగుదేశం జిల్లా కమిటీల కూర్పుపై చంద్రబాబు అసంతృప్తి. సామాజిక వర్గ దామాషా మేరకు లేదని వెల్లడి. సమగ్రంగా మార్చాలని ఆదేశాలు. రామోజీ ఫిలిం సిటీ అందాలపై అమెరికా కాన్సుల్ జనరల్ ప్రశంసలు. అద్భుతంగా ఉన్నట్లు వెల్లడి. పత్రికా స్వేచ్ఛపై ఈటీవీ ఈనాడు ప్రతినిధులతో చర్చ. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 8 మంది వరకు మృతి చెందినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. మిగిలిన ప్రయాణికులు బస్సులో చిక్కుకుపోయారు. అరకు నుంచి భద్రాచలం వెళ్తున్న బస్సు రాజుగారి మెట్ట మలుపు వద్ద అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. 8 మంది చనిపోగా పలువురు గాయపడ్డారు. ఘటనాస్థలి వద్ద ప్రయాణికులు హాహాకారాలు చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన బస్సులో 33 మంది ప్రయాణికులున్నారని తెలుస్తోంది. బస్సులోని ప్రయాణికులు చిత్తూరు జిల్లాకు చెందినవారుగా తెలుస్తోంది. బస్సు ప్రమాదం నేపథ్యంలో చింతూరు, మారేడ్మిల్లి ఘాట్ రోడ్ వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడతలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. 2303 సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు. 1158 పంచాయతీల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. 528 చోట్ల ఇతరులు, స్వతంత్రులు గెలవగా 186 స్థానాల్లో బీజేపీ మద్దతుదారులు జయకేతనం ఎగరవేశారు. తొలి విడతలో 84.28% పోలింగ్ నమోదైంది. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. నిన్న జరిగిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలతో కలుపుకుని అధికార కాంగ్రెస్ మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో విజయ దుందుబి మోగించారు. సిద్దిపేట, కుమురంభీం మినహా మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్ మెజారిటీ స్థానాల్ని కైవసం చేసుకుంది. గట్టి పోటీ ఇచ్చిన ప్రతిపక్ష బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచింది. స్వతంత్రులు 500కు పైగా స్థానాల్లో విజయం సాధించారు. బీజేపీ 200 లోపు స్థానాలకే పరిమితమైంది. తొలి విడత ఎన్నికలు జరిగిన ప్రాంతాల్లో 396 పంచాయతీలు ఏకగ్రీవం కాగా 3834 సర్పంచి, 27,678 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరిగింది. 84.28% ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 92.88%, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యల్పంగా 71.79% ఓట్లు పోలయ్యాయి. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ముగియగా 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టారు. కొన్ని చోట్ల 1-2 ఓట్ల తేడా ఉండడంతో పలు దఫాలు రీకౌంటింగ్ నిర్వహించాల్సి వచ్చింది. తొలి విడత పల్లెపోరు అనేక ఆసక్తికర ఫలితాలకు వేదికైంది. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం సూరంపల్లిలో సర్పంచ్ అభ్యర్థులకు సమానంగా 276 ఓట్లొచ్చాయి. లాటరీ పద్ధతిలో బీఆర్ఎస్ మద్దతుదారు మైలారం పోచయ్యను విజేతగా ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం చిన్న ఎల్కచెర్లలోనూ 2 అభ్యర్థులకు సమానంగా 212 ఓట్లు రావడంతో టాస్ వేయగా కాంగ్రెస్ మద్దతుదారు మరాఠీ రాజ్ కుమార్ను విజయం వరించింది. పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో కాకర్లపల్లిలో బీఆర్ఎస్ కు చెందిన కొమురయ్య, కాంగ్రెస్ కు చెందిన రాజయ్యకు సమానమైన ఓట్లు రావడంతో అధికారులు డ్రా తీశారు. కొమురయ్య గెలిచినట్లు ప్రకటించారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పుఠాని తండాలో లాటరీ తీయగా కాంగ్రెస్ మద్దతుదారు 3 చిన్నాను అదృష్టం వరించింది. మెదక్ జిల్లా రేగోడ్ మండలం కొండాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారు బేగరి పాండరి 1 ఓటుతో సర్పంచ్గా గెలుపొందారు.
సిరిసిల్ల జిల్లా చింతల్ ఠాణా గ్రామంలో 5 రోజుల క్రితం గుండెపోటుతో మరణించిన సర్పంచ్ అభ్యర్థి చెర్ల మురళికి అత్యధిక ఓట్లొచ్చాయి. ఫలితం ప్రకటించకుండా ఉన్నతాధికారులకు నివేదించారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సొంత గ్రామం రంగారెడ్డిగూడలో కాంగ్రెస్ మద్దతిచ్చిన అభ్యర్థిపై బీజేపీ బలపర్చిన అభ్యర్థి 31 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి 95 ఏళ్ల వయస్సులో సర్పంచ్గా గెలిచి రికార్డు సృష్టించారు. ఆయన్ను మాజీ సీఎం కేసీఆర్ అభినందించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మాయిపల్లిలో తల్లి గంగవ్వపై కుమార్తె సుమ 91 ఓట్ల తేడాతో గెలిచారు. వికారాబాద్ జిల్లా లగచర్ల సర్పంచ్గా కాంగ్రెస్ మద్దతుదారు వెంకట్రాములు గౌడ్ విజయం సాధించారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం ధర్మారంలో ఓట్ల లెక్కింపు సందర్భంగా 2 వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా సాలూర మండలం జాడి జమాల్పూర్లోనూ ఉద్రిక్తత నెలకొంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కొత్తపల్లి పోలింగ్ కేంద్రంలో 9వ వార్డు లెక్కింపు నాటకీయ పరిణామాలకు దారితీసింది. మొదట కాంగ్రెస్ అభ్యర్థి సులోచన పోలింగ్ కేంద్రం నుంచి బయటకు రావడంతో బీఆర్ఎస్ మద్దతుదారు హైమా గెలిచినట్లు భావించారు. కానీ సమానంగా ఓట్లు వచ్చినట్లు తెలిపిన అధికారులు టాస్ వేయగా సులోచనకు అనుకూలంగా వచ్చింది. దీంతో ఇరుపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు వారిని చెదరగొట్టారు. పంచాయతీ ఎన్నికల తొలి విడత ఫలితాల్లో భారతీయ జనతా పార్టీకి గ్రామీణ ప్రజలు మద్దతిచ్చారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు హర్షం వ్యక్తం చేశారు. గ్రామాల్లో పార్టీ క్రమేణా బలోపేతమవుతోందన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు మంచి స్థాయిలో గెలిచారని ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అభివృద్ధి పట్ల ఉన్న ప్రజలకున్న నమ్మకమే బీజేపీ విజయానికి కారణమని తెలిపారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి మరో ముందడుగు పడింది. జనవరి నాటికి పర్యావరణ అనుమతులు పొందే దిశగా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. జోరాల జలాశయం వెనుక జలాలను 3 దశల్లో ఎత్తివేసి నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లోని మక్తల్, నారాయణపేటతో పాటు కొడంగల్ నియోజకవర్గ పరిధిలో 1,00,000 ఎకరాలకు సాగునీరు, 7 మండలాల్లోని 91 గ్రామాలకు తాగునీరు అందించాలనేది ఈ ఎత్తిపోతల పథకం ప్రధాన ఉద్దేశం. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం 2,945.50 కోట్లు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టుతో ఏర్పడే పర్యావరణ ప్రభావంపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టేందుకు కాలుష్య నియంత్రణ మండలి 2 ప్రాంతాల్లో సభలు నిర్వహించేందుకు నిర్ణయించింది. జనవరి 8న నారాయణపేట జిల్లా దామరగిద్ద, వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలాల్లో ప్రజాభిప్రాయ సేకరణ సభలు నిర్వహించనుంది. ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయిన తర్వాత పర్యావరణ అనుమతుల కోసం కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు తెలంగాణ సర్కార్ నివేదిక సమర్పించనుంది. జనవరి నెలాఖరు నాటికి పర్యావరణ అనుమతులు జారీ అయ్యే అవకాశం ఉందని నీటిపారుదల వర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణలో 58,000 కోట్లతో వెబ్ సర్వీసెస్ కార్యకలాపాలను అమెజాన్ సంస్థ విస్తరించనుంది. ఈ మేరకు గ్లోబల్ సమ్మిట్లో ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. AWS డేటా సెంటర్ సామర్థ్యాన్ని వేగంగా విస్తరించేందుకు అవసరమైన భూమి, విద్యుత్, కనెక్టివిటీ, అనుమతులు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సౌకర్యాల వంటి మద్దతును ప్రభుత్వం అందిస్తుంది. వచ్చే 14 ఏళ్లలో $7 బిలియన్ పెట్టుబడితో భారతదేశంలో క్లౌడ్, AI, స్టార్టప్లు, ఎంటర్ప్రైజెస్, ప్రభుత్వ సేవలు వ్యవస్థను AWS మరింత బలోపేతం చేయనుంది. తెలంగాణలో AI, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్లను ప్రధాన వృద్ధి ఇంజిన్లుగా మార్చే దిశలో ఈ ఒప్పందం ముఖ్య భూమిక పోషించనుంది. తెలంగాణపై అమెజాన్ వంటి గ్లోబల్ దిగ్గజాలు విశ్వాసం ప్రకటించడం గర్వకారణమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ భారీ పెట్టుబడి తమ పాలన, స్థిరత్వం, తెలంగాణ రైజింగ్ 2047 పట్ల ఉన్న నమ్మకానికి నిదర్శనమని తెలిపారు. $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని ఇది వేగవంతం చేస్తుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖలో నేడు ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. 1000 సీటింగ్ కెపాసిటీతో తాత్కాలిక క్యాంపస్లో రేపు కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. కాగ్నిజెంట్, సత్వా సంస్థతో పాటు మరో 7 ఐటీ సంస్థలకు లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం విశాఖ ఎకనమిక్ రీజియన్పై చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు. విశాఖలో ప్రముఖ అంతర్జాతీయ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేష్ నేడు శంకుస్థాపన చేయనున్నారు. కాపులుప్పాడ ఐటీ హిల్స్ లో 21.31 ఎకరాలను కాగ్నిజెంట్ సంస్థకు ప్రభుత్వం కేటాయించింది. ఇందులో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఐటీ క్యాంపస్ ను కాగ్నిజెంట్ సంస్థ 3 దశల్లో నిర్మించనుంది. ఈ ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు 1,583 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. సుమారు 8,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 2029 నాటికి తొలి దశను పూర్తి చేసి 3
3,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. తరువాత 2 దశల ద్వారా ఉద్యోగ అవకాశాలను 8,000కు పెంచనుంది. మొదటి దశ పూర్తయ్యే వరకు తాత్కాలికంగా రుషికొండ ఐటీ పార్క్ హిల్ 2 పై మహతి ఫిన్టెక్ భవనంలో కార్యకలాపాలను కొనసాగించనుంది. మధురవాడ హిల్ 4 లో నూతనంగా నిర్మించనున్న సత్వ వాంటేజ్ వైజాగ్ క్యాంపస్ కు మంత్రి లోకేష్ నేడు శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 1,500 కోట్ల పెట్టుబడితో 30 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ క్యాంపస్ ద్వారా ప్రత్యక్షంగా 25,000, పరోక్షంగా 40,000 మందికి ఉపాధి దొరకనుంది. వీటితో పాటు మరో 7 ఐటీ సంస్థల క్యాంపస్ల నిర్మాణాలకు లోకేష్ భూమి పూజ చేయనున్నారు. టెక్ తమ్మిన, నాన్రెల్ టెక్నాలజీస్, ఏసియన్ ఇన్ఫోటెక్, ఇమాజిన్నోవేట్ టెక్ సొల్యూషన్స్, ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్, మదర్సన్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్, క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు శంకుస్థాపన చేయనున్నారు. టెక్ తమ్మిన సంస్థ 62 కోట్ల పెట్టుబడితో 500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. విశాఖ నాన్ ఐటీ సెట్ హిల్ నంబర్ 2 లో నాన్రెల్ టెక్నాలజీస్ సంస్థ 50.60 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 567 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఏసియన్ హెల్త్ కేర్ 30 కోట్ల పెట్టుబడి పెట్టనుండగా 600 మందికి ఉపాధి లభించనుంది. కాపులుప్పాడలో ఇమాజిన్నోవేట్ టెక్ సొల్యూషన్స్ 140 కోట్ల పెట్టుబడి పెట్టనుండగా 2,600 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్ సంస్థ 150 కోట్ల పెట్టుబడితో 2,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. మదర్సన్ టెక్నాలజీ సర్వీసెస్ 109.73 కోట్లతో 1,775 మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వనుంది. క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 115 కోట్ల పెట్టుబడితో 2,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. విశాఖ ఎకనామిక్ జోన్ ప్రకటించిన సీఎం చంద్రబాబు నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. 9 జిల్లాల సమగ్రాభివృద్ధికి రోడ్లు, రైలు మార్గాలు, పోర్టులు, లాజిస్టిక్స్, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి 9 జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలతో పాటు పోర్టు అధికారులు హాజరు కానున్నారు. పట్టణ ప్రాంతాల్లో మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పాదకత పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ పచ్ ఏఐ సంస్థతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. పట్టణ ప్రాంతాల్లో రిటైల్ రంగంలో పనిచేస్తున్న మహిళా స్వయం సహాయక సంఘాలకు ఏఐ సహకారం అందిస్తుందని సీఎం తెలిపారు. మహిళల ఆర్థిక వృద్ధికి, సాంకేతికత ఆధారిత అభివృద్ధికి ఇది కీలక అడుగని చెప్పారు. తెలుగుదేశం పార్టీ జిల్లా కమిటీల కూర్పుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో త్రిసభ్య కమిటీల సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. త్రిసభ్య కమిటీలు అందించిన జిల్లా కమిటీల జాబితా సామాజిక వర్గ దామాషాకు అనుగుణంగా లేదన్నారు. జనాభా అధికంగా ఉన్న 40 ప్రధాన సామాజిక వర్గాల్ని పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ఎస్సీ వర్గాలకు అవకాశం పెంచాలని, ముస్లింలకు మరింత ప్రాతినిధ్యం ఇవ్వాలన్నారు. ప్రస్తుత జాబితాలో 24% మాత్రమే మహిళలు ఉన్నందున వారిని 33కు పెంచాలని సీఎం ఆదేశించారు. తెలుగుదేశం పార్టీ జిల్లా కమిటీల్లో ఇకపై 40 మందిని నియమిస్తామని ఆయన వెల్లడించారు. నియోజకవర్గాల వారి సామాజిక వర్గాల జనాభా లెక్కలను త్రిసభ్య కమిటీకి అందించాలని ప్రోగ్రాం కమిటీని ఆదేశించారు. జాబితాలో తయారీలో శ్రద్ధ పెట్టలేదని, ఈ సందర్భంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశానికి 11 మంది సభ్యులు హాజరు కాలేదు. వారి పేర్లు కూడా చంద్రబాబు చదివి వినిపించారు. అమరావతిలో ఏర్పాటు కానున్న క్వాంటమ్ వ్యాలీ ఆధునిక పరిశోధనలకు కేంద్రంగా మారాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. విద్య, వైద్యం, ఔషధాల రూపకల్పన సహా వివిధ రంగాల్లో అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం పనిచేయాలని ఆయన సూచించారు. సచివాలయంలో వివిధ దేశాల నుంచి వచ్చిన పరిశోధకులు, విద్యావేత్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల బృందంతో సీఎం సమావేశమయ్యారు. వైద్య రంగంలో నూతన ఔషధాల రూపకల్పన, మెటీరియల్ సైన్స్పై పరిశోధనలకు గ్లోబల్ క్వాంటమ్ బయో ఫౌండరీని ఏర్పాటు చేసేందుకు సిద్ధమని పరిశోధకులు, విద్యావేత్తల బృందం చంద్రబాబుకు తెలిపింది. క్వాంటమ్ బయో ఫౌండరీ అనేది వినూత్న ఆలోచనని సీఎం అన్నారు. బయోమెడికల్ రీసెర్చ్, వ్యవసాయం, విద్య, వైద్యం, రక్షణ, రవాణా సహా వేర్వేరు రంగాల్లో భాగస్వాములు క్వాంటమ్ వ్యాలీ సేవలను వినియోగించుకునేలా ఎకోసిస్టమ్ అభివృద్ధి చేస్తామన్నారు. ఐఐటీలు, విశ్వవిద్యాలయాలు, రీసెర్చ్ సంస్థలకు ఏక్యూసీసీ కేంద్రంగా మారుతుందన్నారు. 200 కోట్ల పెట్టుబడితో గ్లోబల్ క్వాంటమ్ బయో ఫౌండరీ ద్వారా మాలిక్యులర్ మోడలింగ్, డ్రగ్ డిస్కవరీ సిమ్యులేషన్స్, మెటీరియల్ సైన్స్పై పరిశోధనలు చేయనున్నట్టు విద్యావేత్తలు, పరిశోధకుల బృందం చంద్రబాబుకు వివరించింది. క్వాంటమ్ వ్యాలీ సహా ఏపీలో అమలవుతున్న విధానాలు తమను ఆకర్షించాయని తెలిపింది. పర్యాటకుల స్వర్గధామం రామోజీ ఫిలిం సిటీ అందాలు కట్టిపడేశాయని అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ హర్షం వెలిబుచ్చారు. ఫిలిం సిటీలో పర్యటించిన లారా విలియమ్స్ సినిమాల చిత్రీకరణ, ఇతర పర్యాటక ఆకర్షణను ఎంతో ఆసక్తిగా పరిశీలించారు. మీడియా రంగంలో పరస్పర సహకారం, పత్రికా స్వేచ్ఛ వంటి అంశాలపై ఏనాడు ఈటీవీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. అమెరికా, భారత్లకు ఎన్నో విషయాల్లో సారూప్యతలు ఉన్నాయని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు. తెలుగు మాట్లాడే ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను ప్రోత్సహించడం,
చైతన్యవంతమైన మీడియా రంగంలో సహకారాన్ని మరింత పెంపొందించడంపై రామోజీ మీడియా గ్రూప్తో హైదరాబాద్లో యుఎస్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ నిర్మాణాత్మక చర్చలు జరిపారు. గురువారం ఆమె రామోజీ ఫిలిం సిటీని సందర్శించారు. లారా విలియమ్స్ కు రామోజీ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ కిరణ్, రామోజీ ఫిలిం సిటీ మేనేజింగ్ డైరెక్టర్ విజయేశ్వరి సాదర స్వాగతం పలికారు. అనంతరం లారా విలియమ్స్ బృందం రామోజీ ఫిలిం సిటీని సందర్శించారు. ఇక్కడి అందాల్ని చూసి మంత్రముగ్ధులయ్యారు. బాహుబలి సెట్టింగ్ను లారా విలియమ్స్ పరిశీలించారు. ఇక్కడ సినిమాల చిత్రీకరణ తీరును అడిగి తెలుసుకున్నారు. బర్డ్ పార్కును లారా విలియమ్స్ సందర్శించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన పక్షుల్ని ఒకే చోట వీక్షించడం గొప్ప అనుభూతిగా అభివర్ణించారు. To come here to India and to be the U.S. Consul General and visit this beautiful Ramoji Studios and understand how movies are made here in India for Telugu audiences and beyond, thanks to Netflix. We all watch Triple R and Bahubali 1 and 2. It's really a pleasure to be here. A special bonus was to come here to the Wings part of the park. I'm a bird nerd and I love seeing the birds from all over the world here. ఫిలిం సిటీ సందర్శన అనంతరం సీఎండీ కిరణ్, ఫిలిం సిటీ ఎండీ విజయేశ్వరిలను కలిసి ఫిలిం సిటీ సందర్శన అనుభూతిని పంచుకున్నారు. సీఎండీ సిహెచ్ కిరణ్ వారికి విందిచ్చారు. అనంతరం లారా విలియమ్స్ బృందం రామోజీ ఫిలిం సిటీలోని మీడియా స్ట్రీట్ వెళ్లారు. ఈనాడు, ఈటీవీ కార్యాలయంలో న్యూస్ రూమ్లను పరిశీలించారు. టీవీ ప్రసారాలు, సాంకేతిక వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. ఈనాడు ఎడిటర్ ఎం నాగేశ్వరరావు, ఈటీవీ సీనియర్ న్యూస్ ఎడిటర్ రాజేంద్ర, సీనియర్ న్యూస్ కోఆర్డినేటర్ శ్రీరామ్, ఈటీవీ జనరల్ మేనేజర్ గంగా ప్రసాద్లతో సమావేశమయ్యారు. మీడియా రంగంలో పరస్పర సహకారం, పత్రికా స్వేచ్ఛ వంటి అంశాలపై చర్చలు జరిపారు. ఈ పర్యటనలో లభించిన ఆతిథ్యానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. So I have to say thank you so much to the hosts here at Ramoji Film City and Enadu TV. This has been quite an incredible experience. The legacy that this man leaves this area is quite impressive. The dedication of everybody working here, the happiness of everybody working here, I was quite impressed. You know, America and India share so many things in common, and of course one of them is the freedom of the press, and the other one is our freedom and joy of movies. So to come here today feels like a real full circle moment to bring American and Indian passion together. Thank you for your hospitality. The food was wonderful, the birds were beautiful, and the technology and the artistry was impressive. Thank you. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని 2024 జూన్ 2 నుంచి చేరుస్తూ విభజన చట్టంలోని సెక్షన్ 5(2)ను సవరించాలని కేంద్రాన్ని ఏపీ సర్కార్ కోరింది. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ విభజన చట్టాన్ని సవరించాలని కోరగా ఎప్పటి నుంచి అమల్లోకి తేవాలో స్పష్టత ఇవ్వాలని కేంద్ర హోంశాఖ ఈ నెల 1న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ అంశంపై స్పష్టత ఇస్తూ కేంద్ర హోంశాఖకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తాజాగా లేఖ పంపారు. 2024 జూన్ 2 నుంచి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ఉంటుందని విభజన చట్టంలోని సెక్షన్ 5(2)లో చేర్చాలని కోరారు.
విభజన చట్టంలో హైదరాబాద్ 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని చెప్పిన నేపథ్యంలో 2024 జూన్ 2 నుంచి అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా పేర్కొనడం సబబుగా ఉంటుందని కేంద్ర హోంశాఖ కార్యదర్శికి తెలిపారు. దీని ఆధారంగా కేంద్ర హోంశాఖ కేబినెట్ నోట్ తయారు చేసి మంత్రివర్గం ముందుకు తీసుకెళ్లనున్నట్లు తెలిసింది. డిసెంబర్ చివరికల్లా కేబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశం ఉందని సమాచారం. ఈ చట్ట సవరణ బిల్లు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాల ముందుకు రావచ్చని తెలిసింది. వాణిజ్యం, రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 15 నుంచి 18 వరకు జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల్లో పర్యటించనున్నారు. తొలుత డిసెంబర్ 15, 16 తేదీల్లో జోర్డాన్లో పర్యటిస్తారు. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ సమస్యలపై రాజు అబ్దుల్లా II బిన్ అల్ హుస్సేన్తో మోదీ చర్చించనున్నారు. డిసెంబర్ 16, 17 తేదీల్లో తూర్పు ఆఫ్రికా దేశం ఇథియోపియాకు వెళ్లనున్నారు. ఇథియోపియాలో ప్రధాని మోదీ తొలిసారి కాలు మోపనున్నారు. అడిస్ అబాబాలో ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ అలీతో చర్చలు జరపనున్నారు. డిసెంబర్ 17, 18 తేదీల్లో ఒమన్లో మోదీ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఒమన్తో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంటుందని భావిస్తున్నారు.